టైమ్ న్యూస్ కి స్వాగతం. న్యాయం కోసం హక్కుల కోసం మహిళల కోసం భద్రత కోసం రక్షణ కోసం లైంగిక వేధింపులైతేనేమి ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళకి సత్వర న్యాయం జరుగుతుందా? రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చట్టాలను కఠినంగా శిక్షించే వాళ్ళు ఉన్నారా? చట్టాలు ఎన్ని చట్టాలు ఉన్నాయి? ఈరోజు మనకి ఎన్నో చట్టాలు ఉన్నాయి. నిర్భయ చట్టం ఉంది, దిశ చట్టం ఉంది, ఎన్నో చట్టాలున్నా ఎందుకు నిందితులకు కఠినంగా శిక్ష పడట్లేదు అనేది మహిళలందరం కూడా మేము బాధపడుతున్నాము. మేము ఇక్కడ తెలియజేసేది ఏంటంటే, దేశంలో ఉండే పాలకులు అయితేనేమి, వివిధ రాష్ట్రాల్లో ఉండే పాలకులు అయితేనేమి, దేశ మహిళల తరఫున మేము విన్నవించుకునేది ఒకటే, దయచేసి మీరందరూ కూడా చట్టాలను గట్టిగా ఎప్పుడైతే మారుస్తామో, పోలీసులు ఏ రోజైతే చట్టాలను పదును పెట్టి ఎవరైతే ఈ దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళకి కఠినంగా ఇమ్మీడియట్గా శిక్షలు వేసిన రోజే ఈ దాడులు తగ్గుముఖం పడతాయి. అంతవరకు దాడులు మనం ఎన్ని చట్టాలు, మొన్న నిర్భయ చట్టం వచ్చింది, అదేవిధంగా తెలంగాణలోన దిశ అనే అమ్మాయి పైన జరిగిన దాడికి దిశ చట్టం అని తీసుకొచ్చాం. వాళ్ళ పేర్ల పైన ఎన్నో చట్టాలు వచ్చాయి, కానీ న్యాయం అనేది జరగదు. ఈరోజు సుప్రీంకోర్టు నిన్ననే దీన్ని సుమోటోగా తీసుకున్నాం. మేము అభినందిస్తున్నాం. కానీ మేము ఒకటే తెలియజేసేది జడ్జిలకి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకి మేము తెలియజేసుకునేది ఒకటే, మహిళలందరి తరఫున, దేశ మహిళలందరి తరఫున దయచేసి ఇప్పుడైనా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఏ పొజిషన్లో ఉన్నా సరే నిందితులను కఠినంగా శిక్షించండి. అప్పుడే ఇలాంటి ఘటనలు జరగడానికి భయపడతారు. ఎందుకంటే ఈరోజు ఆయన దాడి చేసిన తర్వాత, అత్యాచారం చేసిన తర్వాత నిందితుడు ఎంత ధైర్యంగా వచ్చి నేనే అత్యాచారం చేశాను, నన్ను ఉరి తీయండి అంటున్నాను. అంటే ఏంటి? ఉరి తీయలేరనే కదా, ఎన్నో లొసుగులు ఉన్నాయనే కదా చట్టంలోనే. వాళ్ళు ఇంత ధైర్యంగా వచ్చి ఆ అమ్మాయిని రేప్ చేసిన తర్వాత కూడా వచ్చి అంత ధైర్యంగా చెప్తున్నాడంటే చట్టాల్లో లోపాలు ఉన్నాయి. ఈరోజు ఎక్కడ కానీ మహిళలు, ఉద్యోగం చేసే మహిళలు దాదాపుగా సగం మందికి పైగా 60-70% మహిళలకి లైంగిక వేధింపులు గురవుతున్నారు. ప్రతి దాంట్లో, ప్రతి డిపార్ట్మెంట్లో, పోలీసు డిపార్ట్మెంట్ అయితేనేమి, మిగతా ఏ డిపార్ట్మెంట్ అయినా సరే చాలా మంది మహిళలు బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లోన లైంగిక వేధింపులకు గురవుతున్నా కూడా వాళ్ళ సంసారం నడవాలి, మేము వీటినన్నీ బయట పెడితే మా ఉద్యోగాలు పోతాయనే ఉద్దేశంతోనే ఈరోజు చాలా మంది నోరు మూసుకొని కూర్చున్నారు. మహిళలందరి తరఫున మేము పోరాడుతున్నాం. ఈరోజు మేము గట్టిగా ఈ రోజు నుంచి ఆదోనిలోన 100% మేమందరం కూడా పార్టీలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా, మహిళా సంఘాలు అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి మేము పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఆదోన్లో ఏ విధంగా అయితే మేము ఐకమత్యం అయ్యామో, రాష్ట్రంలోన దేశంలోన అందరం కూడా ఏ ఒక్క మహిళ పైన ఒక్క చిన్న చేయి పడినా, వేలు పడినా వానికి కఠినమైన శిక్ష పడాలని చెప్పి అందరం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం, పిల్లలు స్కూల్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కానీ, స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఎంతో మంది ఆకతాయిలు వాళ్ళని ఆట పట్టిస్తుంటారు, ఏడిపిస్తుంటారు, లైంగిక వేధింపులకు గురి చేస్తుంటారు. అటువంటి వాళ్ళని ఖచ్చితంగా మనం గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు సచివాలయంలోనే ఎంతో మంది, ఒక్కొక్క సచివాలయానికి ఒక్కొక్క మహిళా పోలీసు ఉంది. వాళ్ళందరూ కూడా వీటన్నిటిపైన యూజ్ చేసుకుంటే మహిళల్ని ఇక్కడే మనం అరికట్టగలుగుతాము. అదేవిధంగా నేను సమాజానికి ఒకటి మేము చెప్పదలుచుకున్నాం మహిళలుగా, అమ్మ దయచేసి మహిళలందరూ, అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, తల్లిదండ్రులకు, మనం చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఖచ్చితంగా మంచి అభ్యుద భావాలు ఉన్న వాళ్ళగా పెంచాలి. ఆడపిల్లని కంటే మగపిల్లని పెంచే విషయంలోనే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక అబ్బాయిని మనం పెంచామంటే ఖచ్చితంగా ఆ అబ్బాయికి తల్లి అంటే ఏంటి, ఆడది అంటే ఏంటి, అమ్మ అంటే ఏంటి, బయట ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి అనేది మనం ఇంట్లో నుంచే నేర్పిస్తే సగం నేరాలు ఇక్కడే తగ్గుముఖం పడతాయని చెప్పి ఇదొకటి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ
డ్రగ్స్, విపరీతమైన డ్రగ్స్ ఉంది. వాటిని ఎప్పుడైతే అరికడతామో, ఎందుకంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు అసలు ఆ ఆలోచన ఏ విధంగా ఉంటుందో మనకందరికీ తెలుసు. వాళ్ళు అనాలోచితంగా పైన మహిళలకు కనిపిస్తే చాలు ఇంక ఏదో చేసేయాలనే ఒక డ్రగ్స్కి లోబడి వాళ్ళంతా చేస్తున్నారు. పోలీసులకు ముఖ్యంగా మేము తెలియజేస్తున్నది ఒకటే, ఖచ్చితంగా ఈ డ్రగ్స్ను అరికట్టండి. వాటిపైన మీరు కఠినంగా శిక్ష విధిస్తే గానీ ఈ దాడులు ఆగిపోతాయి, కొంచెం శాతమైనా ఆగిపోతాయి అనేది ఒకటి మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా లైంగిక వేధింపులకు గురైన వాళ్ళు ఎవరైనా కానీ దయచేసి మీరు కూడా మీ పై ఆఫీసర్లకి తెలియజేస్తే మీకు కూడా బాధలు తగ్గుతాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పాలకులు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ దాడులకు చర్మగీతం పాడవలసిన అవసరం ఎంతైంది. మొన్ననే మనం చూసాం ముచ్చుమర్రి గ్రామంలో ఆ అమ్మాయి శవం ఎంతవరకు దొరకలేదు. ఎందుకంటే ఆ అమ్మాయిని రేప్ చేసిన తర్వాత బయటకు వచ్చిన విషయాలు ఏమంటే, ఆ అమ్మాయిని రేప్ చేసిన తర్వాత చంపి వాళ్ళ పెద్దవాళ్ళకి తెలియజేసినప్పుడు ముక్కలుగా చేసేసి ఎక్కడో పడేశారనేది బయటకు వచ్చిన ఒక రూమర్. అది నిజమా అబద్ధం అనేది పోలీసులే ఛేదిస్తున్నారు. కాబట్టి ఇలాంటివి జరగకుండా వాళ్లకు కఠినమైన శిక్షలు విధించాలి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రచ్చుమర్లో కూడా మొన్న ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకునింది, దానిపైన కూడా విచారణ జరుగుతుంది. ఎక్కడ కానీ అమ్మాయిలని టచ్ చేయాలంటే భయపడే విధంగా చట్టాలు తయారు చేసిన రోజే భారతదేశంలోన ఆడపిల్లలు సంతోషంగా హ్యాపీగా బతుకుతారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ రోజు నుంచి నేను ఈ మీడియా ముఖంగా ఆదోని ప్రజలందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఈ రోజు నుంచి మేమందరం కూడా ఐకమత్యంగా ఉండి ఎక్కడ అన్యాయం జరిగినా ఏదున్నా మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా మేము వెంటనే సత్వరంగా స్పందిస్తాం. మేము వీళ్ళని న్యాయవాదులతో కూడా మేము మాట్లాడాం. న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఖచ్చితంగా వాళ్ళకి సపోర్టుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఎవరైతే ఈ ర్యాలీకి మద్దతు తెలిపారో వాళ్ళకందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.